హార్మోన్ డిస్టర్బెన్స్ల వల్ల కానీ, ఎండ ముఖం మీద కొంతమందికి అలర్జీ ఉండి ఎక్కువ తగలటం వల్ల కానీ, మానసిక ఒత్తిడి వల్ల కానీ, నిద్ర సరిగా లేకపోవటం వల్ల కానీ ముఖం మీద మంగు మచ్చలు ఎక్కువ వచ్చేస్తున్నాయి, పిగ్మెంటేషన్. ఈ ఆకు రసం మీ స్కిన్ కి టచ్ అయితే చాలు, మన ముఖం పైన 20 సంవత్సరాల నుండి ఉన్న పిగ్మెంటేషన్ కూడా మటుమాయమవుతుంది. మీ ఫేస్ ఫుల్ గ్లోతో మెరిసిపోతుంది. తులసి ఆకులు తీసుకోవాలండి. 1-2 సార్లు తులసి ఆకుల్ని శుభ్రంగా నీట్ గా క్లీన్ చేసుకుందామండి. ఇప్పుడు కిచెన్ రోల్ తీసుకుని కిచెన్ రోల్ లో ఈ ఆకులన్నిటిని కూడా వేసుకుని మెత్తగా దంచుకుందామండి. మెత్తగా దంచుకున్న ఈ పేస్ట్ ని స్ట్రైన్ చేసుకుంటే చక్కగా తులసి ఆకు రసం అనేది రెడీ అవుతుందండి. 1 టేబుల్ స్పూన్ వరకు తులసి ఆకు రసాన్ని తీసుకుందామండి. ఇందులో కొద్దిగా తేనె వేసుకుందామండి. ఇది పిగ్మెంటేషన్ మచ్చను తొలగిస్తుంది, చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడుతుంది, ఫుల్ గ్లోగా మార్చడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. 1 టేబుల్ స్పూన్ వరకు అలోవెరా జెల్ వేసుకోవాలండి. మన చర్మం పైన ఉన్న పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. మెలనిన్ ఉత్పత్తిని తగ్గించడం వల్ల మన ముఖం పైన పిగ్మెంటేషన్ అనేది రాకుండా ఆపుతుందండి. మన ముఖం పైన పిగ్మెంటేషన్ తొలగించి క్రీమ్ అనేది రెడీ అయింది. ఇలా కొద్దిగా క్రీమ్ అయితే తీసుకుందాము, మరీ ఎక్కువ అయితే అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా ముఖం పైన ఎక్కడైతే పిగ్మెంటేషన్ మచ్చలు ఉన్నాయో ఆ మచ్చల పైన కొంచెం మందంగా అప్లై చేస్తే గనక మచ్చలన్నీ కూడా తగ్గి ముఖం అనేది కాంతివంతంగా మెరిసిపోతుంది. 1-2-3 నిమిషాల వేళ్లతో మన ముఖాన్ని ఈ విధంగా మసాజ్ చేస్తే లోపల నుంచి మచ్చలను అన్నిటిని కూడా తొలగించుకుంటూ వస్తుంది. ఇక ఎప్పుడు కూడా మన ముఖం పైన పిగ్మెంటేషన్ మచ్చ అనే మాట లేకుండా చేస్తుందండి. ఇలా మీరు వారం రోజుల పాటు ప్రతిరోజు క్రమం తప్పకుండా వాడితే మీకు వారం రోజుల్లోనే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. ఇలాంటి మరిన్ని రెమెడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.